నమస్తే బావు మన ఊరికి ఆయన పేరు వచ్చినాడంట ప్రసాద్ అంట ఆయన పేరు హరిప్రసాద్ కామెడీ మ్యాన్ అంట మన ఆయపని కలిసేకి పోదాం పుట్టపడతకి వచ్చినాడంట ఏందో ఓపెనింగ్కి అది కూడా చూసి ఆయపని కూడా చూసి ఆయపని కలుద్దాం ఖచ్చితంగా ఈరోజు మీరు కట్ చేయకోకుండా చూస్తా ఉన్నాడు అట్లే మన ఇంట్లో కానీ ఇంట్లో నుండి బయటకు వస్తున్నా ₹1,00,00,000 బండి మన స్టైల్లో వేసుకొని పోతున్నా ఇదే ఆ ₹1,00,00,000 బండి ఇది మామూలు బండి కాదు చిన్న బండి గంటకు 150 కిలోమీటర్లు పదాం అనుకుంటాం కానీ 30కి మించి బాదు నడుచుకొని పోయే వాళ్ళు దీనికంటే ఫాస్ట్ గా పోతారు కానీ మన గతికి ఇదే కాబట్టి ఉండేది గోత మూసుకొని ఉండాలా మైలేజ్ కూడా బలెత్తుంది లీటర్కి 22 అట్లా అందుకే అప్పుడప్పుడు గబ్బు నూనె కూడా తెంగుతుంటాను చేసుకోండే పనులము చేతిలో ఉండే బండి పాతగా అయిపోయి బోటుకు తరం కాకపోయినా గోత మూసుకొని నచ్చకపోయినా వదిలించుకునే గాయలే వాడుతూనే ఉంటాము వనక అయినకాటికి కానీ కాలు నొప్పులు ఉండే ముసలి కూడా మన బండి కంటే ఫాస్ట్ గా పోతారు వయసు అయిపోయింటే ముసలాయి మదిరినట్లు ఇది కూడా దొరుకుతుంది పోతా అంటే చేతికి ఆడ నూసొస్తుందేమో హ్యాండిల్ అనుకుంటే ఇస్తే గిఫ్ట్ కింద ఇచ్చేద్దాం అనుకుంటే అయిపోయిందో ఒకటి గిఫ్ట్ తీసుకొని పోదాం అనుకుంటే కానీ మన దగ్గర సిల్లి కావాలి జోబిలో కానీ ధైర్యం కోసం అప్పుడప్పుడు ఒకటి అనుకుంటా అంటాను మనము బతుకుతాను కోట్లకు ఉండే ఓటు కూడా బతుకుతాను భూమి మీద మొత్తానికి వచ్చేసినాము 4 కిలోమీటర్లు 40 నిమిషాల్లో వచ్చినాము బండిని గసపెట్టినందుకు ప్రాప్తం ఉంది ఆయప్ప ఉన్నాడు పోయి సార్ అని జమ్మంగా పిలిచినాను వానాయిలు ఎవరో నూకు దగ్గర ఎనిక్కి మనక 10 మందిలో మర్యాద బాయ్ కదా అనుకుంటే కానీ మనకు మర్యాద ఏడుందిలే కానీ మొరటకేసుకుంటే బాగుంటుంది అనుకుని ఇవన్నీ మనకు సూట్ కావు మన లాంగ్వేజ్ లో మనం పిలిస్తేనే బాగుంటుంది కనుక్కుంటాడు అయిప ఓ నో ఓనా నో పాపా అప్పో గిప్ప అని మాట్లాడతానంటే మనూరోడే పిల్లడు బాగుంటా ఇది కాబట్టి బాగున్నావు కదనా గుడ్ మన అనంతపురం భాష మాట్లాడతాడు మన పిల్లల్ని సపోర్ట్ చేయండి ఫుల్ గా చంపేయండి నరికేయండి సిద్ధపడండి కడుపుకి అది మొత్తానికి మన రాయలసీమ యాస కోసం నన్ను ఫాలో కొట్టి షేర్ కొట్టి లైక్ కొట్టప్ప ఇట్లా వీడియోలు వస్తానే ఉంటాయి